చందన పట్టాభి గారికి నమస్కారం. నమస్కారం అంజలి గారు. తప్పు చెప్పాను ఏమన్నా? లేదా పట్టాభి చందన గారు అని చెప్పాల్సింది? లేదు, మీరు చెప్పిందే కదా. Behind every man's success there is a woman. కదండి. అంటే మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజే, కాకపోతే ఎలా ఉంటుంది లైఫ్ ఒక పొలిటీషియన్ వైఫ్ తో అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా అందరూ అనుకునేది లైక్ పొలిటీషియన్ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి టైం రాదు అది అని అనుకుంటారు, కానీ తనకు మా ఫ్యామిలీకి చాలా పరంగా టైం ఇస్తారు. ఆయన ఉన్నారని మీరు? లేదండి, ఫ్యామిలీ అందరినీ మేనేజ్ చేస్తారు. అసలు రాజకీయాల్లోకి రాకపోయింది ఉంటే మీరు ఏమై ఉండేవారు? నేను ఐ వాజ్ యాక్చువల్లీ హోటలియర్, then with Choice Hotels International, then I started my own restaurant. I was president of the Hotels Association for a very long time. బిజినెస్ వదిలేసి సడన్ గా పాలిటిక్స్ లోకి దిగుతానన్నప్పుడు మనసులో ఉన్న థాట్ ప్రాసెస్ ఏంటి ఆ రోజు? సో తనకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. ఓకే అన్నాను, అంత పెద్ద నేనేమి నెగిటివ్ గా దాన్ని ఏం తీసుకోలేదు. ఎంత నమ్మకం ఉండాలి సార్ ఆయన మీద మీకున్న నమ్మకం చెప్పండి ఫస్ట్. లేదు, నాకు 100% నమ్మకం ఉంది. అని ఎక్కడ ఏ రంగంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు 100% నమ్మకం ఉంటుంది. అసలు ఎక్కడ నేటివ్ ప్లేస్ ఎక్కడ? అమ్మా నాన్న గురించి? మాది ఏలూరు దగ్గర, మా స్వగ్రామం పోతునూరు. సో నాకు ఒక చెల్లి, సో మేము 11 మంది కజిన్స్. ఫంక్షన్ అయితే ఎవరు అక్కర్లా, వీళ్ళే సరిపోతారు మీకు. సో అందరం ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లానే ఉంటాం ఇప్పటికీ కూడా. అబ్బాయి తిరగక చెడాడు, అమ్మాయి తిరిగి చెడింది అంటారు. సో మీరేమో నాన్నగారు ఇంట్లో నుండి ప్రపంచం మొత్తం చూపించారంటున్నారు, ఎలా చెప్పండి? నాన్నగారు ఆ పని చేస్తే అమ్మ మమ్మల్ని బాగా తిప్పేది. ఇప్పుడు పేరెంటింగ్ ఎలా ఉందంటే పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగులతో ఆఫీస్కి వెళ్ళాలి, జర్నీలు, ట్రాఫిక్లు, డ్రైవింగ్లు, మాట్లాడే అవకాశం కూడా చాలా చాలా తక్కువ ఉంది. నేను ఎప్పుడు కూడా మా నాన్నగారు తలుచుకునే నేను మా అమ్మాయితో టైం స్పెండ్ చేస్తాను. ఎందుకంటే మేము హాలిడేస్కి వెళ్తాము, ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తాము. మొత్తానికి ఏదో కవి చెప్పినట్టు జీవితాన్ని బతకడం కాదు, జీవితాన్ని జీవించాలి అని. సో మీరు జీవితాన్ని జీవిస్తున్నారు హాయిగా. ట్రై అండ్ గ్యాదర్ మెమరీస్ ఫర్ యువర్ సెల్ఫ్. మీరు కదలలేని పరిస్థితుల్లోనూ ఏదో ఒక చోట. చందన్ గారు, ఈ సంబంధం ఓకే అయింది అని అనుకున్నప్పుడు ఆయన ఫోటో చూపించారా మీకు? లైవ్ గానే కలిసాం. యాక్చువల్లీ కలిసారా? క్వశ్చన్లు వేసుకునే అంత రాలేదు కానీ మీరు ఎక్కడ చెప్పేస్తారా? నిజం చెప్పండి, నిజం చెప్పండి. అరే నేను